సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలను మనం చూడగలిగితే, ప్రాముఖ్యంగా 3వ వచనాన్ని మనం చూస్తే, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములన్నింటిలోనూ ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యను ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొంచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, కోరాహు అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ కోరాహుతో పాటుగా దాతాను, అబీరాం అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కూడా ప్రియులారా 250 మంది సమాజ ప్రధానులైనటువంటి వారిని సిద్ధపరచుకున్నారు. ఈ కోరాహు అనేవాడు, దాతాను అనేటువంటి వాడు, అలాగే అబీరాం అనేటువంటి వాడు, ప్రియులారా వీరు ముగ్గురు కలిసి మరొక 250 మంది సమాజ ప్రధానుడైన వారిని సిద్ధపరచుకొని వీరందరితో కలిసి మోషేకు వ్యతిరేకంగా ప్రియులారా ప్రకటించడం మొదలుపెట్టారు, మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకనంటే సంఘం మీద, సమాజం మీద మోషే పెత్తనం ఎక్కువైపోతూ ఉంది. మోషే చెప్పినట్లుగానే మనం నడవాలా కాకుండా, మోషే చెప్పినట్లు కాకుండా మనంతట మనం నడవగలం, మనంతట మనం ముందుకు సాగగలం. అనేక సందర్భాలలో ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే వీరు మీతో మాకిక పని లేదు. ఒక సందర్భంలో మోషే గారి దగ్గరికి వచ్చి వీళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా? మీతో మాకు పని లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా మీ అవసరం మాకు లేదు అని మోషేతో చెప్తూ ఉన్నారు. అలాగే ఈ సర్వ సమాజములన్నింటిలో ప్రతివాడు కూడా పరిశుద్ధుడే. ఇక్కడ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులే, ఎవరు అపరిశుద్ధులు కాదు. వీరిని మరలా పరిశుద్ధపరచాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వీరు పరిశుద్ధులు, వీరి మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక మీ అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి అక్కడ మోషేతో వారందరూ కూడా తిరగబడినట్లుగా మాట్లాడినప్పుడు, అయ్యో ఇలాగూ చేయటం దేవుని వాక్యానికి విరుద్ధమైంది, ఇలాగూ చేస్తే వీరు నాశనం అయిపోతారు అని మోషే గ్రహించి వెంటనే వారికి సాగిలపడ్డాడు. ప్రియులారా, దైవజనుడైన మోషే వారి నాశనాన్ని తప్పించాలని, వారి యొక్క అవిధేయతలో నుంచి మనసు మార్చాలని ఎంతగా ప్రయత్నం చేశాడు. ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మరి అక్కడ ప్రియులారా వారు లోబడినట్లుగా లేదు. వారు 250 మందితో కలిసి మేము బలవంతులం, మేమే దేవుని పని చేస్తాం అని చెప్పి ఎవరు మట్టుకు వారే దేవుని పని చేయడానికి పురుగొల్పుకోవడం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఇజ్రాయేలీలు నలిగిపోతూ వచ్చారో, ఆ పరిస్థితిలో నుంచి, ఆ ఫరో చేతిలో నుంచి వారిని విడిపించడానికి మోషే ఎంతగా ప్రయాసపడ్డాడు. విడిపించి వెలుపలకు తీసుకొచ్చే క్రమంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఎంతగా నలిగిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో మోషే దేవుడు అతని మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా మోస్తూ, ఆ భారాన్ని భరిస్తూ ప్రార్థనాపూర్వకంగా తీసుకొని వెళతా ఉంటే, కష్టాల్లోంచి, శ్రమల్లోంచి, బాధల్లోంచి బయటపడిన తర్వాత ప్రియులారా కృతజ్ఞత లేకుండా, విధేయత చూపడం ఇష్టం లేక, లోబడి జీవించడం ప్రియులారా వారి మనసుకు అంగీకారం కాక, ఇక్కడ దైవజనుడి మీద తిరగబడినటువంటి కోరాహును గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే గమనించాలి, దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములో దేవుడిని నియమించాడు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండడానికి దేవుడు నీకు ఆ స్థితిని ఇచ్చాడు. దేవుడిచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలి. మరి ముఖ్యంగా దేవుడు ఎవరికి ఏ బాధ్యత అప్పగించాడో ఆ పనిని వారే చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది ఒకరు చేయవలసిన పనిని మరొకరు పూనుకుంటూ ఉన్నారు. ఒకరు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని దైవజనుడు చేస్తున్నప్పుడు ఈరోజు అదే పనిని నేను కూడా చేస్తాను అని అనేక మంది తయారవుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకు అనంటే ఇక్కడ జరిగింది చూడండి. పిల్లలు మోషే చేస్తున్న పని, అహరోను చేస్తున్న పనిని, అహరోను కుమారుడు చేస్తున్న పనిని వీరు తృణీకరించారు. మీ పని అవసరం లేదిక, మీతో మాకు పని లేదు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ అభిషేకించబడిన దైవజనుడిని తృణప్రాయంగా తృణీకరించి ప్రక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా వారిని వారు హెచ్చించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా దైవజనుడు చేయాల్సిన పనిని మేము చేస్తాం అని పూనుకొని పూనుకుంటూ ఉన్నారు.
దీని వలన జరిగిన నష్టం బహుభయంకరంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా మనం పిల్లరా 31-16 అధ్యాయం, సంఖ్యాకాండం 16 అధ్యాయం 31-33 వచనాల్లో మనం గమనించినట్లయితే 33 వరకు మనం గమనించినట్లయితే, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మిరింగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే పాతాళములో కూలిరి. భూమి వారిని మిరింగివేశను. వారి సమాజములలో ఉండకుండా నశించిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే దేవుడు వారి నాశనానికి ముందు మోషే ఏం చేశాడు అని అంటే, వారందరినీ అంటే 250 మందిని, దాతాను, ఆ యొక్క అభిరాముని, కోరాహుని, వీళ్ళందరినీ కూడా సమాజ మందిరంలోనికి ఆ ధూపములు వెలిగించుకొని, ఆ దివిటీలు వెలిగించుకొని వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాడు. వాళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు మట్టుకు వారు దివిటీలు వెలిగించుకొని పిల్లరా వారు దేవాలయానికి లేక సమాజ మందిరంలోనికి వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మోషే మీరు తప్పుకోండి, వీరిని నేను ఇక్కడే నాశనం చేసేస్తాను అని అంటే మోషే అందుకు అడ్డుపడ్డాడు. మోషే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, దేవా వీరిని ఇప్పుడు నాశనం చేయటం మాకు ఇష్టం లేదయ్యా, ఇది సరైన విధానం కాదని మోషే దేవునికి అడ్డుపడి ప్రార్థన చేశాడు. పిల్లారా, ఆ తదుపరి అక్కడ పని పూర్తయింది. బయటకు వచ్చిన తర్వాత దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఆ యొక్క కోరాహు అలాగే ఆ యొక్క దాతాను, అబీరాం అనేటువంటి వారికి సంబంధులైన వారికి మిగిలిన వారందరూ దూరంగా ఉండండి. వారి ఇళ్లను విడిచిపెట్టి మిగిలిన వారందరూ దూరంగా పారిపోండి, వారిని మాత్రం ఒంటరిగా విడిచిపెట్టండి అని చెప్పేసి అని హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన కొంత సమయానికి ప్రజలందరూ కూడా దూరం అయిపోయారు. ఆ తర్వాత వారు ఉన్న స్థలంలో భూమి నెరవిడిచింది. భూమి నెరవేర్చగా పిల్లరా వారందరూ కూడా ఆ యొక్క భూమి నెరల్లో పడిపోయి వారందరూ కూడా భూమిలో నాశనం అయిపోయినట్టుగా లేక సమాధి అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా వారు పాతాళములో కూలిపోయారని భూమి వారిని మృంగివేసింది, వారు సమాజంలో ఉండకుండా నాశనం అయిపోయారు అని చెప్పేసి అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఘోరమైన సంగతి. కోరాహు, దాతాను, అబీరాం అనేటువంటి వారు పిల్లరా దేవునికి వ్యతిరేకంగా నిలవబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా వారు ప్రతినబూనారు. వారు ముగ్గురిని, వారి కుటుంబాలను ఆ విధంగా నాశనం చేస్తే వారి వెంట వారికి సపోర్ట్ చేసినటువంటి ఆ 250 మందిని అగ్ని చేత కాల్చివేస్తున్నట్లుగా పిల్లరా మనం చూస్తూ ఉన్నాం లేఖనంలో. కనుక ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోయారు వారు. కనుక కోరాహు చేసినట్లు వారు తిరస్కారం చేశారు. దేవుని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోయారు. దైవజనుడి యొక్క పిల్లల యాజకత్వాన్ని అంగీకరించలేకపోయారు. వారు దేవుని చేత నియమించబడిన దైవజనుడి యొక్క మాటకు లోబడలేకపోయారు. దానికి తగిన ఫలితంగా వారు హెచ్చించుకున్న కారణం చేత వారు పిల్లల భయంకరమైన నాశనాన్ని పొందారని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకో. ఒకవేళ ఇప్పటికే ఎన్నోసార్లు దైవజనుని తృణీకరిస్తూ వచ్చావేమో, దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దేవుని యొక్క దాసుడైన వారిని ఒకవేళ తృణీకరిస్తూ వచ్చావేమో, వారికంటే నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చావేమో, వారితో నేను సమానమే అనేటువంటి రీతిగా ఘనపరుచుకునే ప్రయత్నం చేస్తావేమో, ఒకవేళ అనేక సార్లు సంఘముతో కలిసి దైవజనునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని దైవజను మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసావేమో, ఒకవేళ దైవజనుడి మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, ఒకవేళ ఇప్పటికే వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీలో ఆ మనసు ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని తీసివేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తీసివేసుకుంటే కరుణా సంపన్నుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేని ఎడల కోరాహుకి ఏ గతి పట్టిందో, అభిరాముకు ఏ గతి పట్టిందో, దాతానుకు ఏ గతి పట్టిందో ఈరోజు ఆ గతి నుండి నువ్వు తప్పించుకోలేవు. ఆ యొక్క అటువంటి వారిని సపోర్ట్ చేసినటువంటి ఆ 250 మందిని కూడా దేవుడు ఖచ్చితంగా కాల్చివేశాడు. కనుక నాశనాన్ని తప్పించుకోవాలి అని అంటే నువ్వు సంఘములో విధేయత కలిగి ఉండాలి. దైవజనుడికి లోబడి ఆ యొక్క ఆలోచన మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు నీకే స్థానం ఇచ్చాడో ఆ స్థానములో ఇమిడిపో, ఆ స్థానానికి విలువను తెచ్చుకో, ఆ స్థానములో ఉండి దేవుడి నామాన్ని మహిమపరచు. కానీ
అక్రమంగా దురాశతో ప్రియులారా మరొక స్థానాన్ని, నీకు నిర్ణయించబడిన స్థానాన్ని నువ్వు కోరుకునే ప్రయత్నం చేసి అనవసరమైన నాశనం తెచ్చుకోవద్దని దేవుని సేవకునిగా ప్రభువు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనందరినీ కూడా ఎందుకు పిలిచాడు, ఏ పనిని మనకు అప్పగించాడు, ఆ పనిలో నమ్మకంగా ఉందా? ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావా, ఉద్యోగంలో నమ్మకంగా ఉండు. వ్యాపారం చేస్తూ ఉన్నావా, దేవుడిచ్చిన వ్యాపారాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అందులో నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం చేస్తున్నా నీ పనులలో, ఏ పనిలో నీవు ఉన్నప్పటికీ కూడా పనిలో నమ్మకంగా ఉండు, పనికి న్యాయం చేయి. అంతే తప్ప నువ్వు చేస్తున్న దానిని విడిచిపెట్టి దురాశకు పోయి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని తృణీకరిస్తూ నిన్ను హెచ్చించుకునే ప్రయత్నం చేయటం అది సరైన విధానం కాదు. ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలిస్తే, దేవుడే కనుక తన పని చేయమని నిన్ను కోరితే ప్రియులారా, ఖచ్చితంగా నీవు ఏ సంఘములో అయితే, ఏ సహవాసములో అయితే నీవు ప్రోత్సహించబడ్డావో, నిన్ను ఆత్మీయంగా ఎవరైతే నడిపించారో వాళ్ళకి నీ దర్శనాన్ని చెప్పు, వాళ్ళకి నీ యొక్క ఉద్దేశాన్ని, ప్రేరణ, నీకు అనిపిస్తున్న విషయాన్ని చెప్పు. వాళ్ళ సలహా మేరకు ఖచ్చితంగా నువ్వు దేవుని పని చేయి. అలా కాకుండా దైవజనులను తృణీకరించి నీకున్న స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిన్ను నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే ఇది నీకు సరికాదు. కోరాహు నడిచిన మార్గం నాశనకరమైంది. ఈ నాశనకరమైనటువంటి ఈ మార్గములలో నుంచి నిన్ను నువ్వు తప్పించుకోగలిగితే, ఖచ్చితంగా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నీ మనసును మార్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఒక నూతనమైన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పిల్లరా, ఈరోజు ప్రతి మార్గం ఎవరో అనుసరిస్తున్నారని వారిని మనం అనుసరించడం కాదు, ఎవరో వెళుతున్నారని వారి వల్లే మనం వెళ్ళిపోవటం కాదు. ఈరోజు దేవుని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారం చేయండి. ఎంతోమంది భక్తులు దేవుని ఆలోచన మేరకు నడుచుకొని ఆశీర్వదించబడ్డారు. దేవుని మార్గానికి విరుద్ధంగా నడుచుకొని వారు శాపగ్రస్తులయ్యారు. కనుక మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గాలు విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు నెమ్మది కలుగు చేస్తాడు. యేసుప్రభు అంటా ఉన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటారు కదా, యేసు నేనే మార్గము సత్యము జీవం. ప్రియ సహోదరి సహోదరుడా, జీవింప చేయడానికి, సత్యములో నేర్పించడానికి ఆయన ఒక మార్గముగా ఉన్నారు. కనుక యేసు ప్రభువును అనుసరిస్తూ ఆయన మార్గంలో జీవిస్తూ మనమందరం కూడా ఆశీర్వదించబడదాం. నిత్యత్వమైన పరలోక రాజ్యానికి చేరి ఆ మహిమలో మనమందరం ప్రభువుతో కూడా దూతలతో కలిసి ఆ అద్భుతమైనటువంటి రాజ్యంలో మనం ఇక ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిద్దాం. యుగ యుగాలు భయంకరమైనటువంటి ఈ శాపము నుంచి, పాతాళము నుంచి, నరకము నుంచి, సాతాను బంధకాల నుంచి మనం విడుదల చేసుకుందాం. అటు విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థనాపూర్వకంగా నువ్వు సరిచేసుకోవాలని కోరుతూ, దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ దేవుడి మాటలు మీ కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్.